పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియులైన సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన యేసయ్య పేరిట మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే పరిశుద్ధ గ్రంథ బంగారు వాక్యము గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవునుగాక అని పౌలు గారు పలికిన గొప్ప బంగారు వాక్యం. శిలువలో సిరులు, శిలువయందు మనకు రక్షణ. శిలువలేని జీవితం విలువలేనిది, శిలువలేని క్రైస్తవం విలువలేనిది అని మనం గ్రహించే గొప్ప మాటలని పౌలు గారు ఈరోజు గలతీ పత్రికలో మనతో పలికి ఉన్నారు. యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందునో అతిశయించుట నాకు దూరమగునుగాక అని. ఆ శిలువలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ శిలువలో ఉన్నటువంటి మహోన్నత స్థితిని మనకి పండితులు, పరిశుద్ధులు, మహర్షి అయినటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనములో, తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అంటే నన్ను వెంబడించేందుకు అనర్హుడు అన్నాడు. అవమానానికి, క్రూరత్వానికి, ఓటమికి, శాపానికి, పాప శిక్షకు మరో రూపమైన శిలువను దైవత్వానికి మానవ రూపిగా అందరి ఆరాధనలకు పాత్రుడైన యేసు ప్రభు మోసి అదంతా భరించడమే ఎంతో అనూహ్యమైన విషయమైతే నా అనుచరులు కూడా శిలువ మోయాలని ప్రభు పేర్కొన్నాడు. యేసు అనుచరులుగా విశ్వాసుల పాత్ర ఎంత క్లిష్టమైనదో ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు యేసయ్య. స్వచ్ఛందంగా శిలువను మోస్తూ తనను వెంబడించడమే నిజమైన క్రైస్తవమని యేసు ప్రభు స్పష్టం చేశాడు. యేసు శిలువ మోయటంతో చరిత్రలో శిలువ అర్థమే మారిపోయింది. ఆ యేసయ్య ప్రెతోరియం అంటే పిలాతు కూర్చున్న గబ్బతా స్థలము నుండి ఆయన శిలువ కొయ్యలు భుజాన వేసుకొని ఆ గలిలయ గురువు యెరూషలేము నగర వీధుల గుండా రోమా సైనికులు అయితేనేమి, ఇజ్రాయేలీల జనాంగం అయితేనేమి ఆయన అవమానిస్తూ, నిందిస్తూ, కొడుతూ, తిడుతూ, ఆయన పడుతూ లేస్తూ మోసినటువంటి ఆ శిలువ మార్గం డోలారోసా అని పిలుస్తారు. ఇప్పటికీ హోలీలాండ్ వెళ్ళిన వారు ఆ ప్రదేశాలను ఎంతో భక్తియుతంగా, ఆ 14 స్థలాలు ఎంతో భక్తి ప్రపత్తులతో ప్రార్థించి ఆ స్థలాలను ముద్దాడి ఆ ప్రభు యొక్క శ్రమలు ఇంతగా ఆయన మన నిమిత్తమై శిలువను మోసాడా అని పాప పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో ఆయన శిలువ మార్గాన్ని ధ్యానం చేసి దీవెనలు పొందుకొని తిరిగి వస్తారు. అంతటి గొప్ప శిలువ యాత్ర మన యేసయ్య కొనసాగించాడు. కనుకనే లోకానికి పాప క్షమాపణ ప్రసాదించడమే కాకుండా తనను భయంకరంగా చిత్రహింసలు పెడుతున్న వారిని అందరినీ క్షమించమని ప్రార్థించడం ద్వారా యేసు ప్రభు లోకానికి క్షమించడం అంటే ఏమిటో నేర్పాడు. శిలువ పైన మరణిస్తూ తండ్రి క్షమించు అన్నావట, నిజమేనా నే విన్నది, వింటున్నది నిజమేనా? శిలువపై పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించండి అన్న ఆ గొప్ప మహోన్నతమైనటువంటి ఆ క్షమాపణని ప్రభు మనకు దయచేశాడు. క్షమించలేని వారికి ప్రేమించే హక్కు లేదని ప్రభు ఈ మాట ద్వారా, ఈ క్షమాపణ ద్వారా లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి వారందరినీ క్షమించమని ప్రార్థించడం ద్వారా తనను భయంకరంగా చిత్రహింసలు పెట్టిన వారిని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించండి అని ప్రార్థించడం ద్వారా యేసు ప్రభు లోకానికి క్షమించడం అంటే ఏమిటో నేర్పాడు. క్షమాపణ ప్రధాన ఇతివృత్తంగా సాగాలన్నది ప్రభువు యొక్క అభిమతం. శిలువ వేయడం మాత్రమే
శిలువ వేయడం మాత్రమే తెలిసిన ఈ లోకానికి శిలువను మోయడం నేర్పించాడు. ఎంత గొప్ప దేవుడో మన యేసయ్య. శిలువను మోయడం అంటే క్షమిస్తూ బతకడం, 10 మంది కోసం బతకడం. కనుక దేవుని పరిశుద్ధతే విశ్వాసానికి ప్రామాణికం. మరి ఆ పరిశుద్ధులుగా, ఆ పరిశుద్ధతలో మనకు దేవుని దయ దొరుకుతుంది, దేవుని కరుణ పొందుతాం, దేవుని క్షమ పొందుకుంటాం. ప్రేమ, ఆర్ద్రత, అనంతమైన ఆత్మీయత ఇత్యాది లక్షణాలన్నింటినీ ప్రాప్తి స్థానం ప్రభు పరిశుద్ధతే. కనుక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పేతురు గారు రాస్తూ ఉన్నారు. 1 పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 16వ వచనం, నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడి. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో 6 రెక్కలు కలిగిన దేవదూతలు పవిత్రుడు, పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అని ముమ్మారంటూ రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో తమ కాళ్ళని కప్పుకొని, మరో 2 రెక్కలతో ఎగురుతూ ఆ మహోన్నతుడైన దేవుడు అగ్ని సింహాసనం మీద, జ్వలిస్తున్న సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి ఆ యెహోవా దేవుని తండ్రి దేవుడు, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు అంటూ మరి వారు గాన ప్రతిగానాలతో వారు ప్రార్థన చేస్తుండగా, స్తుతిస్తుండగా, అప్పుడు యెషయా ఆయన అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపపు పెదవులు గలవాడని, పాపిని, నా కొరకు ఎవరు వెళ్తారు, ఎవరు నా వార్తని ప్రకటిస్తారు అంటే అప్పుడు నేనున్నానని యెషయా చెయ్యెత్తి పలికినటువంటి గొప్ప సంఘటనని మనం చూస్తాం. అప్పుడు ఒక దేవదూత ఆ మండుచున్న నిప్పుల కొలిమిలో నుండి ఒక నిప్పు కణికను పట్టుకారుతో తెచ్చి యెషయా పెదవులను తాకి ఆయనను శుద్ధుణ్ణి చేసింది. పరిశుద్ధాత్మలో అభిషేకం పొందిన వాడై, పరిశుద్ధాత్మలో మంటలో, ఆ అగ్నిలో, మరి కొలిమిలో కాలిన వాడై, మరి శుద్ధమైన పరిశుద్ధమైన రీతిలో యెషయా ప్రవక్తని దేవుడు తన వాక్యాన్ని ప్రకటించుట కొరకై, మరి తన మాటలు చెప్పుట కొరకై ప్రత్యేకపరుచుకున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, మరి ఈరోజు మనం ఆ శిలువను గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నాం. కొంతకాలం క్రితం ఇజ్రాయేలు దేశాన్ని చూడడానికి ఒక బృందం వెళ్ళిందట. హోలీ ల్యాండ్కి చాలాసార్లు వెళ్తూ ఉంటారు. కోట్లాది మంది ఆ పవిత్ర ల్యాండ్ని, పరిశుద్ధ దేశమైనటువంటి ఇజ్రాయేలుని, హోలీ ల్యాండ్ని, ఆ పవిత్ర భూమిని దర్శించడానికి వెళ్తున్న బృందంలో చాలామంది వెళ్ళారు. ఓసారి ఓ బృందం ఇలాగే వెళ్ళినప్పుడు గొప్ప ధనవంతుడైనటువంటి ఓ పెద్ద మనిషి కూడా అందులో ఉన్నాడట, పెద్ద వయసు వ్యక్తి. ప్రభు అయిన యేసును సిలువ వేసిన ఆ కల్వరి కొండపైకి అందరూ బహుప్రయాసతో ఎక్కుతున్నారట. గవర్నర్ అయినటువంటి ఈయన, ధనవంతుడైనటువంటి ఈయన, మరియు ఆయన ఎక్కలేకపోయాడట. అప్పుడు ఆ బృందంలోని వారు ఓ చెట్టు కొమ్మని విరిచి ఆయనకు ఒక కర్రను తయారు చేసి ఆ చెట్టు కొమ్మని నరికి ఆయనకి కర్ర ఊతంగా ఇచ్చారట. చేయూత కర్రగా వాడుకొని పైకి ఎక్కమని ప్రోత్సహించారు. ఆ ధనవంతుడైనటువంటి ఆ గవర్నరు కన్నీరు కార్చాడట. ఎందుకు అంటే ఈ భయంకరమైన కొండ శిఖరాన ప్రభు శిలువతో ఎలా ఎక్కారో మోస్తూ ఎక్కాడు. వేదన పడుతూ యేసయ్యా ప్రార్థన చేయంగా, కారిన చెమటే రక్తధారలై నేల మీద పడెను, అయ్యో నేల మీద పడెను. దేవుని చిత్తం నెరవేర్చా బాధలు ఎన్నో పడ్డాడు, ప్రార్థనలోనే ఆయన దైవ బలాన్ని పొందాడు. దెబ్బలు తిట్లు అనుభవించిన తండ్రి మాట నెరవేర్చాడు. ఆ వేదన, యేసయ్య పడిన వేదన, ఆ శిలువ కొయ్యలు మోస్తూ, శిలువను మోస్తూ ఆ ఎక్కినటువంటి కలవరి కొండని ఆయన ధ్యానిస్తూ ఎంతగానో వెక్కి వెక్కి ఏడ్చాడట. భారమైన శిలువను మోసుకొని యెరూషలేము వీధుల్లో పడుతూ లేస్తూ నడిచి తర్వాత కొండపైకి కూడా ఎక్కాను కదా. ఆయనకు చేయూత కర్ర ఏది? అప్పుడు ఆయన ఈ విధంగా తీర్మానించుకున్నాడట, నేనే ఆయనకి చేతి కర్రగా మారతాను, ఆయన సువార్త పరిచర్యకు నేను చేయూతను అందిస్తానని తీర్మానం తీసుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆ యేసయ్యకి మనం కూడా మరి చేతి కర్రగా, చేయూతగా నిలవాలని ఒక తీర్మానం తీసుకుందాం. ఆ శిలువను గూర్చినటువంటి సాక్ష్యం
10 మందికి ప్రకటిద్దాం. ఆ యేసయ్యకి తోడుగా నిలబడదాం. రక్షణ పొందుకుందాం. ఆత్మశక్తితో నింపబడదాం. ఆమేన్. సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదింతురుగాక. ఆమేన్.